ప్రతిరోజు మనం వాడే నిత్యావసర ఆహార పదార్థాలు మనకు ఆరోగ్యపరంగా చాలా మేలు చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం విరివిగా వాడే అల్లంలో వెక్కిళ్లు తగ్గించే గుణముందట. కరివేపాకు లేనిదే తెలుగు లోగిళ్లలో కూర ఉండదనటంలో అతిశయోక్తి కాదు. కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది. నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైడ్ మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. జామ పళ్ళు ఆరోగ్య హెచ్చుతగ్గులను నివారిస్తాయట. పచ్చి జామకాయలో ఉండే టానిస్మాలిక్ ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగొడతాయట. మనం తాగే టీలలో బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది. సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే పైల్స్ నుండి ఉపశమనం లభిస్తుంది. మామిడి పళ్ళకి మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించే శక్తి ఉంది. దానిమ్మ రసం కామెర్లకి మంచి మందుగా పనిచేస్తుంది. ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ధి చెందుతుంది. కీరదోసలో ఉండే సిలికాన్ సల్ఫర్లు శిరోజాలకు మేలు చేస్తాయి. మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ని దరిచేరనివ్వదు. ద్రాక్షలో అధిక పాళ్లలో ఉండే బొరాన్ ఆస్ట్రియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది. బీట్రూట్ రసం లో బీపీ సమస్య నుండి గట్టెక్కిస్తుంది. క్యారెట్ జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే నరాల బలహీనత నుండి కాపాడుతుంది. మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషధం. ఉల్లిపాయ శ్వాసకోశ వ్యాధుల్ని తగ్గిస్తుంది. అనాస పళ్లలో ఉండే బ్రోమిలిన్ అనే ఎంజైమ్ వాపుల్ని తగ్గిస్తుంది. పుచ్చకాయలో ఉండే లైకోపీన్ గుండె చర్మ సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది. దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది. క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టమాటాలకు ఉంది. మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందుగా పనిచేస్తుందట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.